హలో హలో నాన్న, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఏంటి, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు తెలుసు నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదిస్తావు. ఈ రఘురామయ్య పేరు ఊరూరా గొప్పగా చెప్పుకునేలా చేస్తావని నాకు తెలుసురా. అది నాన్న, ఇప్పుడు కొంచెం డబ్బు కావాలి. డబ్బా? నేను పంపిస్తానన్నా. నువ్వు మాత్రం బాగా చదువుకో, ఇంకేమీ మనసులో పెట్టుకోకు. సరే నాన్న, డబ్బు పంపించేయి, నేను ఉంటాను. మంచిది. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏంటి సంగతులు? ఏం లేదు, ఇంతకుముందు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కొంత డబ్బు కావాలి. అందుకే పొలం తాలూకు దస్తావేజులు తమకిద్దామని తీసుకొచ్చాను. చూడండి, మీకు విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి బాబు, పర్వాలేదు చెప్పండి. ఉన్న పొలంలో చాలా భాగం అమ్మేసుకున్నారు. ఈ కాస్త పొలం కూడా అమ్మేసుకుంటే రేపు మీ భవిష్యత్ ఏంగాను? పొలం అమ్మితే తిరిగి కొనుక్కోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ బంగారం లాంటి భవిష్యత్ పోతే తిరిగి తీసుకురాలేం కదా బాబు. నిజమే, కానీ ఈ రోజుల్లో టౌన్లో చదువుకున్న పిల్లగాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. నువ్వేమో వాణ్ణే నమ్ముకొని ఉంటివి. వాడు నా కొడుకు, నా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాడు కష్టపడి చదివాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వాడికి నేనంటే ప్రాణం. సరే, నీ ఇష్టం. నాకేదో చెప్పాలనిపించింది, చెప్పానంతే. కాస్త జాగ్రత్త. నువ్వు అడగరా ప్లీజ్ రా మామా. నేను అడుగుతాను, మీరు ఆగండి. ఆ పక్క చూసి ఈ పక్క చూసి ఎంతో బాగా రాసిన నన్నే ఫెయిల్ చేశాడు. నమస్కారం సార్. నమస్కారం. ఏంట్రా ఆ గాల్లో కిక్క సైగలేంటి? సార్, నేను అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గానే ఆన్సర్స్ రాశాను. ఎందుకు ఫెయిల్ అయ్యానా అని ఈడంటున్నాడు సార్. నేను కదా సార్ చెప్తాను నాయనా. క్వశ్చన్ కి ఆన్సర్ రాయటం ముఖ్యం కాదు, అది ఏ సబ్జెక్టో కూడా తెలియాలరా. నేను సార్ నువ్వు నాయనా నా బాబే, నువ్వు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ తో పాటు నువ్వు కాపీ కొట్టిన చీటీని కూడా వాటికే కట్టించిన ఘనుడిరా. నువ్వు ఎలా పాస్ అవుతావురా? సంగతి వదిలేండి, నా సంగతి చూడండి. మీరేమన్నా 5ంటికి సమాధానం రామన్నారు, నేను 10ంటికి రాశాను. నన్ను ఎందుకు ఫెయిల్ చేశారు సార్? ఆవేశపడకు, నీ దగ్గరికి వస్తున్నానాయనా. నువ్వు ఆన్సర్ షీట్ మొత్తం కాపీ కొట్టడం బానే ఉంది, ఒక హాల్ టికెట్ నంబర్ మాత్రం కాపీ కొట్టుకుంటే ఇంకా బాగుండేదిరా. ఒరే, ఇవిరా మీ జాతకాలు? చాలా ఇంకా కావాలా? క్వాలిఫికేషన్ చాలా, ఇంకెందుకని బాబు. సరే, మీరు ఫెయిల్ అయ్యి కూడా పని పాటలు లేని గాడిదలా తిరుగుతున్నారే, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఎందుకనరండి, మీకు చదువు చెప్పే ఎదవా ఎవరని రోజు తిడుతుంటారు. అదనరా. లక్ష్మి, ఆ బీరువాలో 20,000 డబ్బులుంటాయి, తీసుకురా. డబ్బులు తెస్తా అని ఎప్పుడు అన్నట్టున్నా సార్, మీకు డబ్బులు ఇద్దామని గంపడాస్తూ జేబులో డబ్బులు పెట్టుకుని మరి గడపలో అడుగు పెట్టాను, అంతే. ఏ, నేను లేనా? ఉన్నారు సార్. మరి ఆ బీటెక్ రామ్ పటేల్ గా లేడు సార్, వాడు పడేయాలని ఒక తుమ్ము తుమ్మాడు సార్, అంతే. ఓ, సెంటిమెంటా? కాదు, నీ కాంటిమెంట్. ఇంతకీ అది ఏ రోజు, ఏ వారం? అదేదో రోజు సార్. అయినా వారాలు, తేదీలు, నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటాం ఏంటి సార్? అవును, ఆ తర్వాత అయినా తెచ్చి చేయొచ్చు కదయ్యా. సార్, మనలో మన మాట, మీరు అంతకుముందు గిరిగిరి వ్యాపారం చేశారా సార్? ఏం నాటకాలా? సారీ సార్, మీకు ఇద్దామని వచ్చి గడపలో అడుగు పెట్టానో లేదో, మళ్ళీ పడేలు మన ఎవడో తుమ్మాడు కదమ్మా. ఈసారి పడేలు మన ఎవరు తుమ్మలేదు సార్. తడేలు మన ఫోన్ మోగింది, గుబేలాని గుండె ఆగింది సార్. ఎవరికో? అమ్మమ్మకి సార్, హార్ట్ అటాక్. ఓ, అమ్మమ్మక? ½ an hour లో హాస్పిటల్, 5 నిమిషాల్లో ఐసీయూ. అయ్యో పాపం. ఓకే సార్, బాయ్ సార్. అమ్మమ్మ జాగ్రత్త.